నా పేరు పందిరి సుబ్బయ్య మాదిగా సేమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఆత్మకూరు మండలం ఆత్మకూరు రెవెన్యూ గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడైన పచ్చిపులుసు మాలాద్రి గారు, పచ్చిపులుసు వెంకటేశ్వర గారు అక్కడ పొలాన్ని కొంత పొలాన్ని కొనుగోలు చేసి అక్రమ లేఅవుట్లు వేసి అక్కడుండే ఎస్సీ ఎస్టీలో శ్మశానం ల్యాండ్ను కూడా ఆక్రమించుకొని, అదేవిధంగా అక్కడి నుంచి ఆ పొలాల్లో నుంచి అక్కడ వెంకట్రావుపల్లి, ఆత్మకూరు పక్కన వెంకట్రావుపల్లి అక్కడుండే ఎస్సీ ఎస్టీ రైతులకు పోయే పొలాల్లో కాలువను కూడా పూర్తి చేసి ఆ కాలువని శ్మశాన స్థలాన్ని కూడా మొత్తం 20 ప్లాట్లు వేసి ఈరోజు అక్రమ లేఅవుట్లో ఆ లేఅవుట్కి పర్మిషన్ లేదు. అదేవిధంగా ఆ లేఅవుట్ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. అదేవిధంగా అక్రమంగా కూడా కరెంటు కూడా దానికి అక్రమంగా వేశారని కూడా ఒక విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అదేవిధంగా నోడా అప్రూవల్ కూడా లేకుండా అది కొంతమంది అమాయకులకు అమ్మేసి ఇప్పుడు చాలా చిన్న ఎంప్లాయీస్ కూడా కొనుక్కొని చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆ వెంకట్రావుపల్లిలో ఎస్సీ ఎస్టీలో అరెకరా ఉండే దళిత పొలాల్లో కూడా ఆ కాలువను పూర్తి చేసి ఆ కాలువను పూర్తి చేసి ప్లాట్లు వేసి అక్కడుండే రైతులని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా ఎస్సీ ఎస్టీల కంటే ఒక అరెకరా పొలం ఉంటుంది. అలాంటి పొలం ఈ కాలువ పూర్తి చేసిన దానివల్ల అక్కడ రైతులకు కూడా ఎస్సీ ఎస్టీ రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అందువలన ఇమీడియట్లుగా ఆ కాలువని తీసేసి అక్కడ రైతులకు రావాల్సిన పొలాలకి నీళ్లు వదిలితేనే అక్కడ రైతులు పొలాలు వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ఆ అక్రమ లేఅవుట్ని ధ్వంసం చేసి అక్కడ ఎస్సీ ఎస్టీలు అరెకరా చేసుకునే ఆ రైతులకి ఆ కాలువని మళ్ళా ఎట్టుండే కాలువని అటు చేసి ఆ రైతులకి న్యాయం జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన అక్కడ ఆత్మకూరు గ్రామంలో, వెంకట్రావుపల్లి గ్రామంలో శ్మశానం స్థలమే కాకుండా పంట పొల కాలువలు కూడా ఆక్రమించుకొని దాన్ని చాలా ఇక్కడ దళితులని మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం. అందువలన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అక్రమ లేఅవుట్లను ధ్వంసం చేసి ఆ పంట కాలువని యథావిధిగా నీళ్లు పారే విధంగా చేయాలని మేము కలెక్టర్ గారికి వినిపించుకుంటా ఉన్నాం.